ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. అమ్మాయికి అబ్బాయికి పెళ్లి వయసు రాకపోయినా సరే వాళ్ళిద్దరూ హ్యాపీగా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండొచ్చు, కలిసి సహజీవనం చెయ్యొచ్చు అని చెప్పేసి రీసెంట్గా రాజస్థాన్ హైకోర్టు తీర్పు వెలువరించడం జరిగింది. ఎందుకని తీర్పు వెలువరించింది అనే దానిపైన మనం ఒక్కసారి మాట్లాడుకుంటే, ఇప్పుడు బేసిక్గా చూసుకుంటే మన లీగల్ ప్రకారంగా అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు ఉంటేనే వారు పెళ్లి చేసుకోవడానికి అర్హులు. అదేవిధంగా వాళ్ళు మేజర్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇద్దరు మైనర్సే. ఇక్కడ చూసేసుకుంటే ఎట్లంటే 18 years లోపు ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా మైనర్ కింద రావడం జరుగుతుంది. ఇదంతా కూడా పక్కన పెట్టేసి కోర్టు ఏం చెప్పింది అనంటే, ఒక పాపకి 18 సంవత్సరాలు, బాబుకి వచ్చేసి 19 సంవత్సరాలు మాత్రమే. వారిద్దరు కూడా కలిసి జీవనం సాగిస్తూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా మీరు చిన్న వయసులో ఉన్నవారు, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇలా కలిసి ఉండకూడదు, వచ్చేయండి ఇంటికి అని చెప్పేసి వారిద్దరిని బలవంత పెడుతున్నారు అన్న కారణంగా వాళ్ళు లోయర్ కోర్టుకు వెళ్ళడం జరిగింది. అక్కడ ఏదైతే మన లీగల్ ప్రకారంగా అబ్బాయి వయసు అమ్మాయి వయసు క్యాలిక్యులేషన్ చేసి ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి చెప్పారు. అయితే దాన్ని సవాల్ చేస్తూ ఈ ఇద్దరు పాపని బాబు కూడా హైకోర్టు అప్రోచ్ అవడం జరిగింది. అప్రోచ్ అయిన తర్వాత అక్కడ జస్టిస్ అనూప్ గారు ఏమని తీర్పిచ్చారు అనంటే, వారిద్దరికి పెళ్లి వయసు రాకపోయినా, ఒకవేళ ఒకరికి పెళ్లి వయసు ఉండి ఇంకొకరికి పెళ్లి వయసు లేకపోయినా ఇద్దరి అంగీకారంతో వారు అనుకోని లివింగ్ రిలేషన్షిప్లో ఉండవచ్చు, దాన్ని తప్పుగా పరిగణించాల్సిన అవసరం లేదు. ఇకపోతే అంటే వారికి పెళ్లి చేసుకునే అంత ఏజ్ లేదని చెప్పేసి వారి యొక్క ఫీలింగ్స్, అదేవిధంగా వారి యొక్క రైట్స్ని కిల్ చేయడానికి ఛాన్స్ లేదు అంటూ తీర్పును వెలువరించింది. దీంతో ఇప్పుడు వారు మాకు రక్షణ కావాలి అని కోరుకున్న దానికి హైకోర్టే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాబట్టి ఇంకా హ్యాపీగా వారు వెళ్ళేసి వాళ్ళు ఇద్దరు కూడా మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. కానీ ఇక్కడ పేరెంట్స్ ఏమంటున్నారు, అరే చిన్న ఏజ్, అసలు ఎందుకని ఇలా వినట్లేదు, లైఫ్ అంతా ఖరాబ్ చేసుకుంటారు, అంతేకాకుండా కెరియర్లో సెటిల్ అవ్వలేదు, ఇవన్నీ కూడా చెప్తుంటే వారికి ఎక్కట్లేదు అని చెప్పేసి వారు ఎంత చెప్పినా సరే కోర్టు ఇచ్చిన తీర్పుతో ఇంకా తల్లిదండ్రులు కానివ్వండి, అక్కడ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎవరూ మాట్లాడకుండా కామ్ అయిపోయారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలంటే దీన్ని సవాల్ చేస్తూ ఇంకా సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టులో వచ్చే తీర్పును బట్టేసి వారిద్దరు లివింగ్ రిలేషన్షిప్లో ఉండాలా లేదని. అంటే ఇప్పటి వరకు మనం చూసిందేంటి, మేజర్స్ ఎవరైతే ఉంటారో ఇద్దరు కన్సర్న్ తోటి, ఇద్దరు ఒప్పందంతో అనుకోని వాళ్ళు ఓకే అనుకుంటే లివింగ్ రిలేషన్షిప్లో ఉండొచ్చు. కానీ ఇక్కడ పెళ్లి వయసు రాకపోయినా, అంటే మ్యారేజ్ ఏజ్ ఇక్కడ లేకపోయినా సరే వాళ్ళు కలిసి హ్యాపీగా సహజీవనం చేయొచ్చు అని చెప్పేసి అన్న తీర్పు మాత్రం చాలా వరకు ఇది కొంతమందిని ఇబ్బంది పెడుతున్నా, కొంతమందికి మాత్రము ఓకే పర్వాలేదు, వారి ఇష్టపూర్వకంగానే ఇచ్చడం జరిగింది కదా, అంటే ఎవరి ఇష్టాలు వారికి ఉంటాయి కదా అన్న దానిపైన మాట్లాడుకోవడం జరుగుతుంది. ఏదేమైనా సరే కానీ మైనర్స్గా ఉన్నప్పుడు వారి యొక్క ఇప్పుడు పోక్సో కానివ్వండి, ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి, 18 years బిలో ఉన్న పిల్లలందరికీ కూడా ఈ పోక్సో కేసు అనేది వర్తిస్తుంది. ఇక్కడ చూసారా, ఈ అమ్మాయి మీద పోక్సో కేసు అనేది ఫైల్ చేయలేదు. మేమిద్దరం కలిసి ఉంటాము, మాకు రక్షణ కల్పించండి, మా పేరెంట్స్ నుంచి థ్రెట్ ఉంది అని వెళ్ళగానే ఇమీడియట్గా కోర్టు కూడా ప్రాథమిక హక్కుల్ని, వాళ్ళకున్న ప్రైమరీ రైట్స్ని కిల్ చేయడానికి లేదు, వారు హ్యాపీగా సహజీవనం చేయొచ్చు అని చెప్పేసి డైరెక్ట్గా రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల ఇక చేసేది ఏమీ లేక అందరు గమ్మునైపోయారు. అంటే ఈ లెక్కను చూసేసుకుంటే కోర్టులు కొన్ని ఇస్తున్న తీర్పులు కూడా ఇబ్బందికరంగానే ఉంటున్నాయి. నేను యాజ్ ఏ అడ్వకేట్గా మాట్లాడుతున్నప్పటికీ కూడా దీన్ని ఇంకొక రకంగా ఎంకరేజ్ చేసే విధంగా కానివ్వండి, చట్టాలు ఎప్పటికప్పుడు మారడం మంచిదే. కానీ ఇలాంటి వాటిలలో కాకుండా ఇంకో కొన్ని వాటిలలో చాలా వరకు జరుగుతున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ కానివ్వండి, సైబర్ క్రైమ్స్ కానివ్వండి, ఇలాంటి వాటిలలో ఎక్కువగా ఇలాంటి ఇమీడియట్ రెస్పాన్స్ కానివ్వండి, ఇమీడియట్ తీర్పులు కానివ్వండి ఇస్తే చాలా బాగుంటుంది. అలా కాకుండా పిల్లలు తెలిసి తెలియని వయసులో వారికి నచ్చని పనులు చేస్తూ ఉన్నప్పుడు వారి కెరియర్ ఏమవుతుంది ఏంటి అని పేరెంట్స్కి రైట్స్ లేకుండా వారి ఇష్టానుసారంగా బిహేవ్ చేస్తారంటే కోర్టే తీర్పిచ్చినప్పుడు మీరేంటి మాతో మాట్లాడేది అని చెప్పేసి ఇటు పేరెంట్స్ని క్వశ్చన్ చేసే అంత స్థాయికి వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి కోర్ట్స్ మాత్రం ఎప్పుడైనా సరే కొంచెం తీర్పిచ్చేటప్పుడు మాత్రం అన్ని యాంగిల్స్లలో పరిశీలించి ఇస్తే ఇటు రెండు వర్గాలకి, అటు తల్లిదండ్రులకు కానివ్వండి, పిల్లలకు కానివ్వండి, పనికొచ్చేలాగా ఉండాలి అని చెప్పేసి చాలా మంది కింద కామెంట్స్ కానివ్వండి, అదేవిధంగా కొంతమంది కాల్ చేసి అడగడం కానివ్వండి చేస్తున్నారు. అంటే అక్కడ జరిగింది కదా, హైకోర్టు వాళ్ళు తీర్పు ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా వర్తిస్తుందానంటే దాన్ని, అంటే అన్ని కేసులలో వర్తిస్తుందని చెప్పను. ఇప్పుడు ఇచ్చింది కదా హైకోర్టు, ఇక్కడ రాజస్థాన్ హైకోర్టు ఇచ్చింది కాబట్టి ఇక్కడ మేజర్స్ ఇంకా మేము మైనర్స్ అయినా సరే కలిసి ఉంటాము, మాకు రైట్స్ ఉన్నాయి అని చెప్పడానికి లేదు. ఆ కేసుని
ఏదైనా ఒక కేసులో మనము ఇన్వోక్ చేస్తూ అంటే దాన్ని చూపిస్తూ ఈ జడ్జిమెంట్ అనేది ఇక్కడ వచ్చింది కాబట్టి ఇలాంటి రైట్ ఉంది అని చెప్పి చూపించడానికి ఒక ఎగ్జాంపుల్గా పనికొస్తుంది తప్పించి పూర్తి స్థాయిలో మాత్రం ఇది అన్ని ప్లేసులలో అంతటా కూడా వర్తించదు. అది చాలా క్లారిటీ. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియో త్రూ మైనర్స్ మీరు మాత్రము లివింగ్ రిలేషన్షిప్లో ఉండడానికి ఎట్టి పరిస్థితుల్లో ధైర్య సాహసాలు చేయవద్దు. కెరీర్ అనేది చాలా ఇంపార్టెంట్. 20 సంవత్సరాల తర్వాత మీరు ఎవరినైనా ఇష్టపడి కనుక లివింగ్ రిలేషన్షిప్లో ఉంటే నేను ఆల్రెడీ ముందు వీడియోలో కూడా ఒక మాట చెప్పడం జరిగింది. ఒక అగ్రిమెంట్ ప్రిపేర్ చేసుకొని కలిసినంత కాలం హ్యాపీగా ఉందాము, విడిపోయేటప్పుడు ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోకుండా ఎవరిని ఇబ్బంది పెట్టుకోకుండా విడిపోదాం అని చెప్పేసి అనేది ఒకటి రాసుకున్న తర్వాత అప్పుడు లివింగ్ రిలేషన్షిప్లోకి వెళ్ళండి. అప్పుడు కుటుంబాలు హ్యాపీగా ఉంటాయి, మీరు హ్యాపీగా ఉంటారు, మీ కెరీర్ హ్యాపీగా ఉంటుంది, ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. కాబట్టి దీనిపైన మీరు సమగ్రంగా కూర్చొని మాట్లాడుకుంటే అన్ని రకాల సెట్ అయిపోతుంది. కానీ రాజస్థాన్ ఇచ్చిన తీర్పు మాత్రము పెళ్లి వయసు రాకపోయినా లివింగ్ రిలేషన్షిప్లో ఉండొచ్చు అనే తీర్పు మాత్రం కొంతమందిని ఇబ్బంది పెడుతుందని చెప్పేసి చాలా మంది చెప్పడం జరుగుతుంది. ఏదేమైనా సరే ఇంకా చూడాలి సుప్రీంకోర్టులో ఈ కేసు కనుక సవాల్ చేస్తూ వాళ్ళ పేరెంట్స్ కనుక పిటిషన్ దాఖలు చేస్తే అక్కడ వచ్చే తీర్పు ఎలా ఉండబోతుందో మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.